అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు 19వ భాగం. రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు. మరి జరిగిన కథ విందామా? చక్రధర్ సినీ రంగం నుంచి తప్పుకోవటానికి కారణం తానని ప్రియాంక చెప్పిన విషయం విని ఆశ్చర్యపోతుంది మాధవి. ప్రియాంక దగ్గర నుంచి వచ్చాక తామున్న గదిని అందంగా అలంకరించి తాను ముస్తాబై శశికాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మాధవి. అంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తెరిచిన మాధవి ఎదురుగా తండ్రిని శశికాంత్ని చూసి ఆశ్చర్యపోతుంది. తను ఆడుతున్న నాటకంలో భాగంగా మాధవిని అవమానపరుస్తాడు శశికాంత్. అరవిందరావు కూడా అతన్ని సమర్థిస్తూ మాట్లాడతాడు. ఆ సమయంలో బయట నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్లో చెప్పిన మాటలు విని అరవిందరావు ఆవేశం పట్టలేక మాధవిని గొంతు నులమబోతాడు. శశికాంత్ విడిపిస్తాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగుతుంది. శేఖర్ అనే అతను ఫోన్ చేస్తాడు. అతని మాటలు విని ఎవరో తమ మీద పగబట్టారనుకొని మాధవి శశికాంత్ను క్షమించమని అడిగినా అతను వినిపించుకోడు. తననెందుకు అలా హింసిస్తున్నారన్న మాధవిని అరవిందరావు జుట్టు పట్టుకుని నెడతాడు. శశికాంత్ అరవిందరావులు గదిలోంచి బయటకు వస్తారు. శశికాంత్ కసిగా నవ్వుకుంటాడు. మరి 19వ భాగంలోకి వెళ్దామా? నెమ్మదిగా లేచింది మాధవి. అగరొత్తులు ఆరిపోయాయి. పూలజడ ఊడిపోయింది. నుదుటి మీద రక్తం పైట కొంగుకు అద్దుకుంది. బెడ్ దగ్గరకు వచ్చి నేల మీద కూలబడి బెడ్ మీద చేతులుంచి వాటి మీద తలాంచి అప్పుడు జరిగిందంతా కల కాదు వాస్తవం అని గుర్తొచ్చి నిశ్శబ్దంగా రోధించసాగింది. మాధవి అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. ఇక మనిషి ఎంతగా ప్రేమించగలడో ఆ ప్రేమ ద్వేషంగా మారితే అంతకు రెట్టింపు ద్వేషించగలడు సావిత్రి అన్నాడు అరవిందరావు. విస్మయంగా చూసింది ఆమె. మీరేనా ఈ మాట అంటోంది అంది. చిన్నగా నవ్వి అన్నాడు అరవిందరావు. అవును, నమ్మలేకపోతున్నావు కదూ. నేను మాధవిని ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించలేదు. ఆ విషయం నాకొక్కడికే తెలుసు. అందుకే ఊరు గాని ఊరిలో ఒంటరిగా వదిలేసి వచ్చారా? నిష్ఠూరంగా అంది. అతను మాట్లాడలేదు. పైపు వెలిగించి బాల్కనీలోంచి బయటికి చూశాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. కారు మబ్బులు ఏ క్షణాన్నైనా వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. వాతావరణం అంతా దిగులుగా భయంగా. నవ్వుకున్నాడు అరవిందరావు. మన మనస్సు ఎలా ఉంటే వాతావరణం కూడా అలాగే కనిపిస్తుందేమో. మీరు అన్నట్టుగా మాధవి తప్పు చేసిందే అనుకోండి, మందలించే హక్కు మీకు లేదా? అవసరమైతే 4 దెబ్బలు కొట్టి బలవంతంగానైనా ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ మీరేం చేశారు? కన్న కూతురని కూడా చూడకుండా అలా హోటల్లో ఒంటరిగా వదిలేసి వచ్చారు. అలా చేయటానికి మీ మనసు ఎలా అంగీకరించిందండి? బయట కొంగుతో కళ్ళొద్దుకుంటూ అంది. అరవిందరావు సమాధానం చెప్పలేదు. అక్కడ దానికి తెలిసిన వారెవరూ లేరు. ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతుంది, బాధగా అంది సావిత్రి. ఒంటరిగా ఎందుకుంటుంది? వాడు వినోద్గాడున్నాడుగా అన్నాడు కోపంగా. వాడిని మీరు చూశారా? చూడలేదు, కానీ ఫోన్లో వాడి గొంతు విన్నాను. వాడు ఎలాంటి వాడో ఎలాంటి దుర్మార్గుడో ఆలోచించకుండా వాడికి అమ్మాయిని వదిలేసి వస్తారా? అసలు మీరు కన్న తండ్రేనా అని ఆవేశంగా అంది సావిత్రి. కోపంగా అన్నాడు అరవిందరావు. అవునండి, చిన్నపిల్ల తెలిసి తెలియని వయసులో ఏదో తప్పు చేసింది. అంత మాత్రాన్ని సరిదిద్దాల్సింది పోయి అలా దిక్కులేని దాన్ని వదిలేసినట్టు వదిలేసి వస్తారా అంది సావిత్రి. ఆ పరిస్థితిలో నువ్వున్నా అలాగే చేసేదానివి. చూస్తే తెలిసేది. ఇక్కడ కూర్చుని మాట్లాడటం కాదు అని చిరాగ్గా అన్నాడు. నేను చస్తే అలా చేసేదాన్ని కాను. వాడెవడో ఆ వినోద్గాడిని పట్టుకుని 4 దులిపి అమ్మాయిని తెచ్చుకునేదాన్ని రోషంగా అంది. అరవిందరావు మాట్లాడలేదు. నిజానికి బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచి తన మనసులో లేదు. తను తప్పు చేశాడన్న భావం అనుక్షణం కృంగదీస్తూనే ఉంది. ఆవేశంలో ఆలోచన మరిచి బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. భుజం మీద వెచ్చని స్పర్శ. తల తిప్పి చూశాడు. సావిత్రి ఏడుస్తూ అతని 2 చేతులతో పట్టుకుని అంది. నిజం చెప్పండి, అమ్మాయిని ఇప్పటికీ మీరు ప్రేమిస్తున్నారు అవునా? సావిత్రి విచలిత కంఠంతో అన్నాడు. అవునండి, మాధవిని మీరు ఎంత ప్రేమించారో, ఎంత ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారో నాకు తెలుసు. రాత్రి తెల్లవారుజామున కలత నిద్రలో మీరేం కలవరించారో తెలుసా? నేను కలవరించానా? ఆశ్చర్యంగా అన్నాడు అరవిందరావు. అవును. అమ్మా మాధవి, ఇలా ఎందుకు చేశావమ్మా? నీ డాడీ చనిపోయాడు అనుకున్నావా తల్లి అంటూ ఏడ్చారు అంది. మౌనంగా తలదించుకున్నాడు అరవిందరావు. అందుకే నేను చెప్పేది వినండి. ఇద్దరం కలిసి బెంగళూరు వెళ్దాం. ఆ వినోద్గాడు ఎవడో వాడి జాతకం ఏమిటో తెలుసుకుని వాడికి బుద్ధి చెప్పి అమ్మాయిని తెచ్చేసుకుందాం అంది. వద్దు సావిత్రి, మాధవి చిన్నపిల్లేం కాదు, పెళ్ళైన అమ్మాయి. పైగా శశికాంత్ అక్కడ జరిగిన సన్నివేశం మొత్తం చూశాడు. అతనికి అంతా తెలిసిపోయింది.
జన్మలో అతనికి మాధవి మొహం చూడడు అన్నాడు అరవిందరావు. మనం మాధవిని తెచ్చుకునేది అతని కోసం కాదండి, మన కోసం అంది. తెచ్చుకుని ఏం చేస్తాం సావిత్రి, నలుగురికి మన మొహం ఎలా చూపిస్తాం అన్నాడు అరవిందరావు. అంటే మీకు కన్న కూతురి కన్నా పరువు ముఖ్యం అన్నమాట తీవ్రంగా చూస్తూ అంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో సావిత్రి, నా ఉద్దేశం అది కాదు నోర్చుకుంటూ బాధగా అన్నాడు. ఏదైనా నాకు అనవసరం. అంటే ఇంతకాలం మీరు అమ్మాయి మీద చూపించిన ప్రేమంతా కేవలం బూటకం అన్నమాట. ప్రపంచం కోసం అలా నటించారు. అరవిందరావుకి కూతురంటే పంచప్రాణాలని అంతా మీ గురించి చెప్పుకునేలా నటించారు. అందుకే అది ఎలాంటి పరిస్థితిలో చిక్కుకుపోయిందో కూడా ఆలోచించకుండా అనాథలా వదిలేసి వచ్చారు. అసలు మీరు మనుషులు కాదు. ఆవేశంగాని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. బాధగా తలపట్టుకున్నాడు అరవిందరావు. అసలు తను ఊహించింది ఇది కాదు. అలా వదిలేసి వస్తే మాధవి పశ్చాత్తాపడి తిరిగి ఇంటికొచ్చి తనను క్షమించమని ప్రాధేయపడుతుందనుకున్నాడు. కానీ ఓ రోజు గడిచిపోయినా ఇంతవరకు రాలేదంటే తప్పకుండా వినోద్ గడితోనే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అంటే కన్న తల్లి కన్నా తండ్రి కన్నా ఆమెకు ఆ వినోద్ ఎక్కువయ్యాడన్నమాట. అసలు మాధవికి తన మీద ప్రేమ లేదు. తను ఊహించినంత ఆత్మీయత ఆమెకు తన మీద లేదు. ఇక లేకపోతే చక్రధర్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తనకు మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళి శశికాంత్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అలాగే శోభనానికి కొన్ని రోజులు ఆలస్యం అయ్యేసరికి అంతవరకు ఆగకుండా శశికాంత్ను కాదని వినోద్ గడితో కలిసి ఎందుకు వెళ్ళిపోతుంది? హోటల్ గదిలో చూడకూడని సన్నివేశం ఎదురైతే తను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా తనను క్షమాపణ కోరేది. అలాంటప్పుడు తను ఎందుకు ఇంత చిత్రవద అనుభవించాలి? పూర్తిగా మర్చిపోవాలి. అతని మనస్సు ఎదురు తిరుగుతోంది. మాధవి ఆలోచనలు, ఆమె జ్ఞాపకాలు అతని మనస్సును రంపపకోతకు గురి చేస్తున్నాయి. ఇంటర్ చదివేటప్పుడు ఒకరోజు కారులో కాకుండా తన ఫ్రెండ్స్తో ఖమ్మం కలిసి బస్సులో కాలేజీకి వెళ్తానని పట్టుబట్టింది మాధవి. తనెంత ఇది చెప్పినా వినలేదు. అప్పుడు జీవితంలో మొట్టమొదటిసారి మాధవిని కసురుకున్నాడు. ఆ చిన్న మందలింపుకే వారం రోజులు తనతో మాట్లాడలేదు మాధవి. ఆమె కోపం పోగొట్టడానికి తను ఎన్ని పాటలు పడ్డాడో ఆ దేవుడికి తెలుసు. చివరికి తనతో మాట్లాడినప్పుడు ఆ రోజు అంతా కలిసి షాపింగ్కి వెళ్ళి మాధవికి గోల్డ్ చైన్ చేయించి 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేశారు. ఆ రోజు అలా మందలించినందుకే అంత బాధపడ్డవాడు ఈరోజు తన చేతులతో ఎంతగా హింసించాడు. అసలు తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా తనే అవకాశం ఇవ్వకుండా ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించాడు? పోనీ సావిత్రి చెప్పినట్టుగా బెంగళూరు వెళ్తే వెళ్లే ముందు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఫోన్ అందుకోబోతూ ఉండగా సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఓ క్షణం మాధవి చేసిందనుకున్నాడు. ఉత్సాహంతో రిసీవర్ అందుకుని హలో అన్నాడు అరవిందరావు. ఎవరు? అరవిందేనా? నళినీకాంత్ అడిగాడు. నిరాశతో అరవిందరావు మనసు మూలిగింది. అవును నేనురా అరవింద్, నళినీకాంత్ని. చెప్పరా ఏంటి విశేషాలు? అమ్మాయి వచ్చిందా? రాలేదు. నేను నిన్నటి నుంచి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాను రా. అయితే ఒక విషయం మాత్రం నిజం, అమ్మాయి హైదరాబాద్లో లేదు. బాధగా నవ్వుకున్నాడు అరవిందరావు. అలాగా? అవును, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాధవి బెంగళూరు వెళ్ళిందని నా అనుమానం. ఉలిక్కిపడ్డాడు అరవిందరావు. అంటే నళినీకాంత్కి అంతా తెలిసిపోయిందా? అదే నిజమైతే రేపు వాడి ముందు తను ఎలా తలెత్తుకుని తిరగలడు భగవంతుడా. హలో అట్నుంచి వినిపించింది. చెప్పు అన్నాడు అరవిందరావు. మీ అల్లుడు శశికాంత్ ఎలాంటివాడు? అంటే ఏమిటి నీ ఉద్దేశం? నళినీకాంత్ నవ్వి అన్నాడు. కూల్ డౌన్ సోదరా, చెప్పాగా నువ్వు తండ్రిగా ఆలోచిస్తావు, నేను పోలీస్ కమిషనర్గా ఆలోచిస్తాను. చెప్పు ఎలాంటివాడు? నైస్ బాయ్, నాకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తి అన్నాడు. అలాగా, ఇప్పుడు ఎక్కడున్నాడు? అదేమిటి, అతని ఇంట్లో అతను ఉంటాడు. అసలు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? తర్వాత చెప్తాను. ఈలోగా నువ్వు ఒక పని చెయ్యి, శశికాంత్ ఇంటికి ఫోన్ చేయి. నువ్వు చెప్పినట్టు నిజంగా అతని ఇంట్లోనే ఉంటే పర్వాలేదు, కానీ ఇంట్లో లేకుండా అసలు ఈ సిటీలోనే లేకుండా ఉంటే మాత్రం మాధవి అదృశ్యానికి అతనే కారణం అన్నాడు. నాకు అర్థం కావట్లా అన్నాడు అయోమయంగా. అంతా తర్వాత అర్థమవుతుందిలే, ముందు అతనికి ఫోన్ చేసి ఉన్నాడో లేడో కనుక్కొని నాకు చెప్పు. నేను ఇక్కడ ఫోన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, సరేనా అన్నాడు నళినీకాంత్. అలాగే అని డిస్కనెక్ట్ చేసి శశికాంత్ ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరు లిఫ్ట్ చేయటం లేదు. అరవిందరావు గుండె వేగంగా కొట్టుకోసాగింది. మాధవి అదృశ్యానికి శశికాంత్కి సంబంధం ఏమిటో అతనికి అర్థం కాలేదు. కొన్ని క్షణాల అనంతరం వినిపించింది. హలో ఎవరు? శశికాంత్ కావాలి అన్నాడు అరవిందరావు. నేనే మాట్లాడుతున్నాను, మీరెవరు? నేను బాబు అరవిందరావుని. ఓ మీరా అంకుల్, ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను, చెప్పండి. ఏం లేదు బాబు, ఎలా ఉన్నావో తెలుసుకుందామని. ఎలా ఉంటాను అంకుల్, అనుక్షణం మాధవే గుర్తొస్తుంది. అసలు ఇక్కడ ఉండడం దుర్భరం అనిపిస్తోంది. అవును బాబు, మర్చిపోవటం కష్టమే. పోనీ కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి రారాదు?
అదే ఆలోచిస్తున్నాను అంకుల్. అమెరికాలో ఆంటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక 2 నెలల నుండి రావాలనుకుంటున్నాను. ఇక్కడే కొన్నాళ్ళుంటే ఇదే ఆలోచనతో చచ్చిపోతానేమో అన్నాడు. అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి సీసీ, నీకిప్పుడు మార్పు అవసరం. మరో 2 నిమిషాలు మాట్లాడేసి ఫోన్ పెట్టేసి ఆలోచించాడు అరవిందరావు. నళినీకాంత్ చెప్పింది నిజమైతే మాధవి అలా చేయటానికి శశికాంత్ కారణం కాదు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇంతే. అసలు విషయాన్ని వదిలేసి వేరే వాటి మీద పరిశోధన చేస్తారు. అరవిందరావు ఫోన్ అందుకుని డైల్ చేసాగాడు. నళినీకాంత్కి కాదు, బెంగళూరులోని హాలిడే ఇన్ హోటల్కి. నళినీకాంత్ పరిశోధనలో అసలు విషయం బయటపడకముందే తానే వెళ్ళి మాధవిని తెచ్చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అవతల ఫోన్ రింగ్ అవుతోంది. 2 క్షణాల అనంతరం వినిపించింది. ఎస్, హాలిడే ఇన్ ప్లీజ్. మాధవి, అదే మిసెస్ మాధవి కావాలి అన్నాడు అరవిందరావు. ఓ క్షణం తర్వాత వినిపించింది. సారీ సార్, ఆమె మిస్టర్ వినోద్తో కలిసి ఈరోజు ఉదయమే సూట్ ఖాళీ చేశారు. అరవిందరావు చేతిలోంచి రిసీవర్ జారిపోయింది. ఇక నువ్వు వెళ్ళు ప్రియా అన్నాడు చక్రధర్. వెళ్తానులే బాసు, చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. ఎందుకో నాకు నీతో పాటు హైదరాబాద్ వచ్చేయాలనుంది అంది నవ్వుతూ ప్రియాంక. పోనీ వచ్చేయి అన్నాడు చక్రధర్. ఆమె సీరియస్గా చూస్తూ, నిజంగా అంటున్నావా చెప్పు, ఇప్పుడే టికెట్ తెప్పిస్తాను బ్యాగ్ తీస్తూ అంది. గాడ్, ఊరికే అన్నానులే, నాకు తెలుసు నువ్వు అన్నంత పని చేస్తావని అన్నాడు చక్రధర్. ఏమిటో బాబు, ఈ షూటింగులతో బోర్ కొడుతోంది. రేపు ఉదయాన్నే జైపూర్లో షూటింగ్ ఉంది దిగులుగా అంది ప్రియాంక. జైపూర్ ఒకసారి వెళ్ళావు కదా. వెళ్ళావు కాదు, ఇద్దరం కలిసి వెళ్ళాం డ్యూయెట్ కోసం అంది కోపంగా. అవును, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ అన్నాడు చక్రధర్. పోనీ నువ్వు కూడా జైపూర్ రారాదు, షూటింగ్ మధ్యలో కలిసి హైదరాబాద్ వచ్చేద్దాం అంది ప్రియాంక. నాకెలా కుదురుతుంది ప్రియా, ఆశ్రమం పని మీద ఇక్కడికి వచ్చాను కానీ, లేకపోతే ఆశ్రమమే నా ప్రపంచం అయిపోయింది. నేను లేకపోతే ఇక్కడ కష్టం అన్నాడు. నిరాశగా నిట్టూర్చింది ప్రియాంక. ట్రైన్ కదలబోతున్నట్టుగా ప్లాట్ఫామ్ నుంచి అనౌన్స్మెంట్. వెళ్తాను ప్రియా, లేచి నిలబడన్నాడు చక్రధర్. వెళ్తున్నాను చక్రి, జాగ్రత్త అంది. దేనికి జాగ్రత్త? ఆమెతో పాటు వెయిటింగ్ హాల్లోంచి బయటకు వస్తూ అన్నాడు. ఏమో తెలియదు, అలా అనాలనిపించింది అన్నాను. నవ్వి అతని చెయ్యి అందుకుని నొక్కి ఆగిపోయింది. చక్రధర్ ట్రైన్ ఎక్కి డోర్ దగ్గర నిలబడ్డాడు. ఆమె కోసం వెయిట్ చేస్తున్న యూనిట్ వాళ్ళంతా ఆమెను చుట్టుముట్టారు. చక్రధర్ చెయ్యూపి వాళ్ళు వెళ్తుంటే డోర్ దగ్గర నిలబడి చూడసాగాడు. యూనిట్ హడావిడి. ప్రియాంకను చూసి చక్రధర్ థ్రిల్గా ఫీల్ అవటం అన్నీ చూస్తుంటే అతనికి గత జన్మలా అనిపించింది. ఎంత రొటీన్ జీవితం, కేవలం డబ్బు పేరు వీటి కోసం ఎంత జీవితాన్ని ఖర్చు పెట్టాడు. ఆశ్రమంలోని ఒక చిన్నారి పాప కళ్ళల్లో తన పట్ల కనిపించే ఆప్యాయత ముందు, ఆత్మీయత ముందు ఇవన్నీ ఏపాటివి? సిగరెట్ వెలిగించాడు. తన కూపీలోకి వెళ్ళబోతూ యథాలాపంగా ప్లాట్ఫామ్ వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అంతే, అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. తను చూస్తున్నది కలో నిజం అర్థం కాలేదు. ప్లాట్ఫామ్ మీద వేగంగా పరిగెత్తుకొస్తోంది మాధవి. అప్పుడే వేగం అందుకుంటున్న ట్రైన్ అందుకోవటానికి ఆమె ప్రయత్నిస్తోంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎంట్రన్స్ దగ్గర నిలబడి, మాధవి ఇలారా అరిచాడు. పరిగెత్తుకొస్తున్న మాధవి చక్రధర్ని చూసింది. ఆమె పరుగులో వేగం పెరిగింది. అలాగే పరిగెత్తుకుంటూ చక్రధర్ చెయ్యి అందుకుంది. అతను ఒక మెట్టు దిగి ఓ చేత్తో ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకుని లోపలికి లాగాడు. అక్కడే నిలబడి నుదుటికి పట్టిన చెమటను బయట కొంగుకు అద్దుకుని ఆమె వంకే రవ్వంత ఆశ్చర్యంతో చూస్తున్న చక్రధర్ని చూసి నవ్వింది. ఏమిటి మాధవి, ఇంత రిస్క్ తీసుకున్నావు కోపంగా అన్నాడు. నీ సినిమాలు చూసిన ఇన్స్పిరేషన్ మాధవి నవ్వి అంది. ముందు కొంచెం నీళ్లు తాగు, కమాన్ అంటూ లోపలికి తీసుకొచ్చాడు. ఆమె వాటర్ బాటిల్ సగం ఖాళీ చేసి రిలాక్సింగ్గా నవ్వుతూ, థ్యాంక్ యూ బావా, సమయానికి దేవుళ్ళు ఆదుకున్నావు అంది. అదేమిటి నుదుటి మీద గాయం అన్నాడు చక్రధర్. అది దెబ్బ తగిలిందిలే. అది తెలుస్తూనే ఉంది ఎలా తగిలింది. చెడుగుడు ఆడుకుంటుంటే కింద పడ్డాను, సరేనా? మాధవి, లేకపోతే ఏంటి బావా, ఏదో చిన్నపిల్లని అడిగినట్టు. అతను ఆమెనే చూస్తున్నాడు. చేతిలో చిన్న సూట్ కేసు కూడా లేదు. నలిగిపోయిన చీర, చెదిరిపోయిన తల, ముఖం అంతా పీక్కుపోయి నుదుటి మీద గాయంతో కంగారుగా ట్రైన్ ఎక్కటం. అసలు ఏమిటి ఇంత హఠాత్తుగా ప్రయాణమయ్యావు అన్నాడు. నువ్వు ట్రైన్లో వెళ్తున్నావని తెలిసి నీతో కలిసి ప్రయాణం చేయాలని సీరియస్గా చూస్తూ అంది. మాధవి, బీ సీరియస్, నిజం చెప్పు రవ్వంత కోపంగా అన్నాడు. మరి బాగా ముగిద్దామా? మళ్ళీ ఇంకొక గంటలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.